ఇది నా పురుడు స్నానం రోజు తీసిన మినీ బ్లాగ్ అనమాట. ఒక్కొక్క కల్చర్లో ఒక్కొక్కలాగా పురుడు స్నానం పోస్తూ ఉంటారు కదా. ఈ ఆకుని మేము వచ్చి జామాయిలాకు అంటాం. జామాయిలాకు యాపాకు రెండు కలిపి వాటర్లో బాగా మరగపెట్టి ఆ నీళ్ళతోటి స్నానం పోస్తారు. జామాయిలాకు బాడీ పెయిన్స్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుందంట. అందుకే ఆ నీళ్ళతోటి ఫస్ట్ స్నానం పోస్తారనమాట. మీ సైడ్ ఆ ఆకుని ఏమంటారు అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫస్ట్ మీకు చూపించింది కూడా యాపాకులో కొంచెం పసుపు, దాంట్లో ఆముదం కానీ ఆవాల నూనె కానీ రెండిట్లో ఏదో ఒకటి వేసి బాడీకి చక్కగా మసాజ్ చేసినట్టు పట్టిస్తారనమాట. ప్రపంచం అంతా కూలిపోయినా పర్లేదు, నేను మాత్రం పేలు చూసుకుంటూనే ఉంటాను అని చెప్పి మా అక్క అంత ఇష్టం. మా అక్కకి పేలు చూడడం అంటే, నాకేమో పేలు చూయించుకోవడం చాలా చెడ్డ చిరాకు. అలా పేషెన్స్గా ఎవ్వరు అంతసేపు కూర్చుంటారు అన్నట్టు అనిపిస్తుంది. తలల్లో చాలా ఎక్కువగా పేలు పడ్డాయి అనమాట. పేలు పోవడానికి ఏమైనా హోమ్ రెమెడీ ఉంటే ప్లీజ్ షేర్ చేసుకోండి. అవి ఎట్లయినా చాలామంది పురుడు స్నానం అయిపోతే పోతాయి బాలింతలకి అంటారు. అవి పోతాయో లేవో తెలియదు, కానీ నాకైతే చాలా పిచ్చి లేస్తుంది ఆ పేలతోటి. నా హెయిర్ మొత్తం ఫుల్ డ్యామేజ్ అయిపోయిందనమాట. ఆ హెయిర్ని కట్ చేయాలా లేకపోతే తిరిగి మళ్ళీ పాత హెయిర్ లాగా ఎలా చేసుకోవాలైతే అస్సలు అర్థం కావట్లేదు. నాకైతే కట్ చేయాలన్నట్టయితే అనిపిస్తుంది. చాలా సన్నగా అయిపోయింది, మొత్తం స్పిటెన్స్ వచ్చేసాయి అనమాట. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా హెయిర్కి నేను హెయిర్ స్ట్రైట్నర్ కానీ డ్రయర్ కానీ లేకపోతే ఎట్లాంటి సిరమ్స్ కానీ అట్లా యూజ్ చేసింది లేదు. ఈవెన్ నేను కత్తెర వేరే వాళ్ళ చేత కూడా పెట్టించింది లేదు. ఎట్లాంటి పార్లర్కి వెళ్ళి హెయిర్ కట్ కూడా చేయించుకోలేదన్నమాట. అంత జాగ్రత్తగా పెట్టుకుంటూ వస్తాను నా హెయిర్ని. బట్ ఇన్ని రోజులు పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు హెయిర్ డ్రయర్ పెడుతున్నాను అనుకుంటున్నారా? ఇది నాకు ప్రమోషన్ కోసం వచ్చింది. అసలు ఎట్లుంటుందా అని చెప్పి ట్రై చేస్తున్నాను. అసలు హెయిర్ని డ్రై చేస్తుందా చేయదా, నేను ఒకసారి యూజ్ చేసిన తర్వాతనే కదా మీకు ఆ ప్రోడక్ట్ని మీ దాకా తీసుకొచ్చేది. అందుకే చూద్దాము అని చెప్పేసి చూస్తున్నాను. నాకైతే నా హెయిర్కి అయితే అసలు సెట్ అవ్వలేదు. అంటే దానికి ఒక సిరం రాసి చేయాలి ఒక విధంగా. నేను మాత్రం తడి జుట్టు ముద్ద దబదబా చేసేసాను. అండ్ ఈ కోమ్ పెట్టిన తర్వాత ఇట్లా జస్ట్ ఇట్లా గుంజంగానే నా హెయిర్ మొత్తం ఆ కోమ్కి ఉండిపోయింది. ఎందుకన్నా చేశాను అనిపించింది. బట్ వాల్యూమ్ అయితే చాలా బాగుందన్నమాట హెయిర్ది అది చేసిన తర్వాత. కానీ హెయిర్కి సీరం అప్లై చేసుకునే చేయాలి, లేకపోతే హెయిర్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది అయితే బాగా అర్థమైపోయింది. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్ కావాలి అంటే కనుక నేను తొందరలోనే షేర్ చేస్తాను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. ఆగండి, ఇంకో విషయం, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.